వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎప్పుడు మటన్ చేసుకున్నా, చికెన్ చేసుకున్నా, ఎగ్ చేసుకున్నా మా అమ్మకి నేను సపరేట్గా చేస్తాను. ఈరోజైతే మటన్ చేసుకున్నాం కదా, మా అమ్మాయి కోసం నేను సపరేట్గా కొన్ని పీసెస్ మంచివి తీసాను అనమాట. బాగా మెత్తగా ఉన్నవి, గుండె ముక్కలు, ఇంకోటేమో బోన్స్ ఇవి ఉంటాయి కదా, మూలుగలు, ఇవి కూడా తీసి పక్కన పెట్టాను అనమాట. తనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే పీసెస్ పక్కన పెట్టుకున్నాను నీట్గా వాష్ చేసి. మాకు ఆల్రెడీ ఆనియన్, టొమాటో కట్ చేశాను కదా, అందులోనే కొన్ని తీసుకున్నాను. ఒక వెల్లుల్లి రెబ్బ చితక్కొట్టి పెట్టుకున్నాను అనమాట, మటన్ స్మెల్ రాకుండా. సో ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను, ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. మటను పిల్లలకి త్వరగా అరగాలంటే జీలకర్ర, ధనియాలు కంపల్సరీ వాడాలన్నమాట మటన్లోకి. చూసారు కదా, ఆనియన్, టొమాటో కొంచెం వేగాక వాష్ చేసి పెట్టుకున్న మటన్ అందులో వేసుకొని మామూలుగానే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి, మగ్గనివ్వాలి అందులో. మనతో పాటు పిల్లలకి ఆ కర్రీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కారం ఎక్కువ వేసుకుంటాం కదా, నాన్ వెజ్లో కారం లేకపోతే బాగోదు. బట్ దానివల్ల ఏంటంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తినరు అనమాట. కారం ఎక్కువగా ఉంటే 1 or 2 పీసెస్ తినేసి ఇంకా కారంగా ఉందని తినరు. సో అందుకని నేను విడిగా చేస్తాను. లైట్గా కారం వేసి కొంచెం ధనియాల పొడి, కారం, కరివేపాకు కూడా వేసాను, స్మెల్ రాకుండా ఉంటుందని. బాగా మగ్గాక కొంచెం వాటర్ పోసుకొని నేను విజిల్స్ అయితే వేయించుకున్నాను. మామూలుగా అయితే మనకు మరీ మెత్తగా మనం బాయిల్ చేసుకోము కదా పిల్లలకు, కాబట్టి కొంచెం మనం వేయించుకునే విజిల్స్ మీద ఒక 2 విజిల్స్ అయితే ఎక్కువగానే వేయించుకోవాలి. వాళ్ళకి అప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది, హెల్త్కి కూడా మంచిదన్నమాట. పిల్లలకి మటన్ తినడం వల్ల కొంచెం స్ట్రాంగ్గా తయారవుతారు. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.